అందరికీ నమస్కారం. రేపే కోటి సోమవారం. ఈరోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. అయితే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారం అని అంటారు. నిజానికి దీనిని కోటి సమవారం అని శాస్త్రాలు వర్ణించాయి. కానీ వాడుక భాషలో దీనిని కోటి సోమవారం అని పిలవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కోటి పూజల పుణ్య ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజే కోటి సోమవారం. ఈ రోజున చేసే పూజలకు, దానాలకు, జపానికి, ఉపవాసానికి కోటి రెట్ల పుణ్యం అంటే కోటి సార్లు చేసిన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రవచనం. అయితే ఇంతటి పవిత్రమైన ఈ కోటి సోమవారం ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ గురువారం వచ్చింది. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారం అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం. ఈ కోటి సోమవారాన్ని పరమ పవిత్రమైన రోజుగా పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈరోజు శివ కేశవులకు భేదం లేకుండా ఇద్దరిని ఏకకాలంలో పూజించడం వల్ల ముక్తిని పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానమే చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో చేయవచ్చు. స్నానం చేసిన తరువాత ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రపరచుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. శివపార్వతుల పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఈరోజు పూజ చేసేవారు వీలుంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయండి. అలాగే పసుపు రంగు పూలతో, పసుపు అక్షింతలతో పూజ చేయడం వలన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. ఎందుకంటే తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా పార్వతీ పరమేశ్వరులకు అరటి పండ్లను, అలాగే వెంకటేశ్వర స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. స్వామివారికి సమర్పించే పానకంలో తప్పకుండా తులసి దళాలను వెయ్యాలి. చివరిగా శివపార్వతులకు, వెంకటేశ్వర స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున చేసే దీపారాధన వల్ల, నదీ స్నానం వల్ల, అలాగే ఉపవాసం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్టే. ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి కానీ ఏదైనా విష్ణు ఆలయాలకు కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో దీపారాధన చేయండి. ఈ కోటి సోమవారం రోజున 3 దేవతలందరూ శివునితో కలిసి శివాలయంలో ఉంటారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం రోజున ఖచ్చితంగా శివాలయంలో దీపారాధన చేయండి. ఈరోజు శివాలయంలో 365 వత్తులను వెలిగిస్తే కోటి సోమవారాలు శివాలయాల్లో దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేయాలి.
అలాగే ఈరోజు తులసి దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, శివాలయంలో కానీ ఉసిరి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఒక్క దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలను వెలిగించినంత ఫలితం వస్తుంది. మనం చేసే జపం, తపం, పూజ, అర్చన, దానము, ఉపవాసము, జాగరణ ప్రతి ఒక్కటి కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంతటి విశిష్టత కలిగినది ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం దీపారాధన చేసిన, దానము చేసిన, పూజ చేసిన శివకేశవుల ఇద్దరికీ అంది కోటి రెట్ల ఫలితాలను ఇస్తారు. ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలను పెడతారు. అలా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. కోటి సోమవారం రోజు తెల్లవారుజామున ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి. ఈ ఉసిరి దీపాలను ఉసిరి చెట్టు దగ్గర కానీ లేదా తులసి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా సరే పెట్టాలి, లేదా పిండి దీపాలను అయినా సరే పెట్టవచ్చు. ఖచ్చితంగా ఇలా ఏదో ఒక దీపాన్ని పెట్టాలి. అలా పెట్టడం వలన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకించి ఉసిరి దీపాలు పెట్టాలనుకునేవారు ఈ కోటి సోమవారం రోజున పెట్టుకుంటే శివకేశవుల ఇద్దరికీ ఆ దీపం చేరుతుంది. ఈ కోటి సోమవారం రోజు మీ శక్తి కొలది 2 లేదా 9 లేదా 27 లేదా 64 దీపాలు లేదా 108 దీపాలు ఇలా ఈరోజు ఉసిరి దీపాన్ని పెట్టుకోవచ్చు. లేదా మామూలు దీపాలు, పిండి దీపాలు అయినా సరే పెట్టవచ్చు. అసలు ఏమీ చేయలేని వారు ఈరోజు దేవుని గుడిలో శివకేశవుల ముందు ఒక దీపాన్ని వెలిగించినా చాలు. మీకు కోటి సోమవారాలు దీపం వెలిగించినంత మహాపుణ్యం లభిస్తుంది. ఈరోజు చేసే స్నానం, దానం, ఉపవాసం ఏదైనా సరే కోటి రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శివాలయ సందర్శనము, అభిషేకము, ఉపవాసము లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి అనుసారం వారు చేస్తే మంచిది. అదేవిధంగా ఈరోజు దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానాలు, ధర్మాలు చేస్తే ఆ ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్ర ప్రవచనం. కోటి సోమవారం రోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాలమందు ఇంట్లో తులసి కోట వద్ద, గుమ్మం వద్ద దీపారాధన చేసి పూజ ముగించుకొని శివాలయానికి వెళ్ళి మరోసారి ఈశ్వరుడిని దర్శించుకోవాలి. ఆలయంలో దీపారాధన చేయాలి. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి నియమ నిష్ఠలతో దీక్ష పూర్తి చేస్తే స్వామివారి అనుగ్రహం పొందుతారని ప్రతీతి. ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో భక్తి ప్రవర్తనలతో శివుడికి దగ్గరగా ఉపవాసం చేయాలి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనస్సును పూర్తిగా లగ్నం చేయాలి. కటిక ఉపవాసం కూడా నిషిద్ధం. కొద్దిగా పాలు, పండ్లు సేవిస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈరోజు మీరు చేసే ఏ చిన్న దానం వలన అయినా కూడా మీకు కోటి రెట్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు శివాలయంలో ఒక్క దీపం వెలిగించినా చాలు. మీకు కోటి సోమవారాలు దీపం వెలిగించినంత మహాపుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.